క్రైస్తవులమైన మనము దేవుని ఇష్టానుసారముగా ఎలాగూ జీవించాలి. లేవీకాండము 19వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో చూస్తే, నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ఆమెన్. దేవుడు ఇశ్రాయేలీయులు ఈ విధముగా ఉండాలని మోషేకు ఆజ్ఞాపించాడు. అయితే మనము కూడా ఈ విధముగానే జీవించాలి. పొరుగువారిని హింసించకూడదు, పనివారి ఎదుట పక్షపాతము చూపించకూడదు, గొప్పవారిని ఒకలాగా బీదవారిని ఒకలాగా చూడకూడదు, వికలాంగులని బాధపరచవద్దు, న్యాయముగా తీర్పు తీర్చవలెను. ఆమెన్.